UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. మరి ఏంటి ఇది మీ హీరో గొడవ ఏంటి అసలు అంత డిసిప్లిన్డ్ రాజ్ తరుణ్ ఏంటి అలా చేసావు నువ్వు? నేను చేస్తాను సార్. నేను ఇంకా బాధలో ఉంటే ఇప్పుడు మాకు ఉంటే ప్రమోషన్స్కి వచ్చేవాడు. సినిమా ఆగస్టులో రిలీజ్ అవుతుంది. హీరో హీరోయిన్ ఇద్దరు దాంట్లో ఇరుక్కునేప్పటికీ ఇంకా మేమే ప్రమోట్ చేసుకున్నాం సినిమాని. అయితే బయలకి అసలు బేసిక్ గా ఈ షూటింగ్ స్టార్ట్ కాకముందే మీ ట్రావెల్ స్టార్ట్ అవుతుంది. అవునండి. కథ వినడం దగ్గర నుంచి ఈ సినిమాకి రాజ్ తరుణ్ హీరో అనుకున్న దగ్గర నుంచి మీ ఇద్దరి మధ్యన ఇంటరాక్షన్ స్టార్ట్ అవుతుంది. అవునండి. రైట్. అవునండి. రోజు మాట్లాడుకోవడం, డ్రెస్సులు ఏంటి, క్యారెక్టర్ ఏంటి, సీన్లు ఏంటి, ఇవన్నీ. సో అదన్నీ కలిపి ఒక 6 నెలలు ఉండదా? షూటింగ్ స్టార్ట్ అవ్వకముందు ఒక 6 months లేదా? నాకు అతను 1.5 years నుంచి తెలుసు నాకు కదా. మరి 1.5 year పైగా నాకు పర్సనల్గా మా ఇంటికి వస్తాడు, మొత్తంగా వస్తాడు. అవునా? ఏ మాత్రం గ్యాప్ వచ్చినా నా దగ్గరికి వస్తాడు, నాతో కూర్చునేవాడు. అట్లా ఎప్పుడు సినిమా 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 ఆ టాపిక్ ఉండదు తప్ప వేరే టాపిక్ ఉండదు. మరి ఇదేంటిది? అదే నాకు ఈ సినిమా ఏంటి మధ్యలో తిరగబడ్ర స్వామి రిలీజ్ ముందు ఈ సినిమా రిలీజ్ అయింది ఏంటి? అది ఒక సినిమాలానే ఉంది సార్. ఎగ్జాక్ట్లీ ఆ సినిమాలానే ఉంది. అమ్మాయి ఏమో ఎవరెవరో అమ్మాయి ఊళ్ళో ఎన్ని కేసులు ఉంటే అన్ని కేసులు పెట్టేస్తుంది రాజధాని. అవును అవును. ఇంకా లేవేమో అనుకుంటున్నాను పెట్టడానికి కూడా కేసులు. అసలు అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదండి. ఎప్పుడు రాజధాని నోట్ వెంట ఇన్ని సంవత్సరాల్లో ఆ పదమే రాలేదు. ఎప్పుడన్నా పొరపాటున కూడా రావాలి కదా. లావణ్య అన్న పేరే అసలు రాలేదు. లావణ్య ఆ పేరు రాలేదు. మా హీరోయిన్ గురించి కూడా టాపిక్ లేదు. ఇప్పుడు లావణ్య పెట్టిన అభియోగమే నీ హీరోయిన్. అసలు ఆ అమ్మాయి తెలీదా నీకు? తెలుసు డైరెక్టర్ మరి తెలుసు నాగేంద్ర గారు. బట్ నేను ఇద్దరం కూర్చున్నప్పుడు పర్సనల్ గా కూర్చున్నప్పుడు కూడా షూటింగ్ లో కాకుండా పర్సనల్ గా మోతినగర్ లో నా ఫ్లాట్ వచ్చి కూర్చున్నప్పుడు 2 గంటల దాకా కూర్చున్నప్పుడు కూడా మా హీరోయిన్ టాపిక్ కూడా వచ్చేది కాదు. ఎప్పుడు రాలేదు. కనీసం నోటీస్ అనాలి కదా మన హీరోయిన్ ఎట్లాంటి ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి అని అడగలేదా నువ్వు? నేను అడగలేదు సార్. ప్రకాష్ రాజ్ ఏం జరుగుతుందో నాకు తెలియాలి అంటే ఏం జరుగుతుందో డౌట్ వస్తే కదా అడిగేది. కరెక్ట్. ఆ చనువు ఉంది, అడిగే చనువు ఉంది. బట్ ఇప్పుడు నీ ముందు బయటపడలేదు రాజ్. అస్సలు లేదు. మీ మాళవిక మల్హోత్రా అసలు లేదు. నీకు సస్పెన్స్ సినిమా చూపించారు. అంటే నువ్వు అంటే ఇప్పుడు సరే అప్పుడు తెలియదు అనుకో, ఇప్పుడు ఇంత ఇష్యూ అయిన తర్వాత కూడా నీ దృష్టికి ఏం రాలేదా అసలు ఏం జరిగి ఉంటుంది? ఎందుకంటే మనం ఇంత సీనియర్స్ గా ఇండస్ట్రీలో సార్ ఐ హావ్ రైట్. నేను కామెంట్ చేసే రైట్ ఉంది, నో డౌట్. ఇప్పుడు కొంతవరకు మనకు తెలుసు ఎవరు తప్పు ఎవరు ఒప్పు అనేది మనం అంచనా వేయగలం. కానీ ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఉండగా మన ప్రొడక్షన్ ని జనాన్ని చెప్పి వాళ్ళని తప్పుదో పడచడం ఎందుకు? వాళ్ళు డివేట్ అవుతారు. ఎవరు తప్పున్నా వాళ్ళు చూసుకుంటారు. కోర్టులు ఉన్నాయి, జడ్జెస్ ఉన్నారు. జనంకి మన అన్హెల్దీ ఎంటర్టైన్మెంట్ కూడా నాకు ఇష్టం లేదు. ఎగ్జాక్ట్లీ అంతే కదా సార్. నెక్స్ట్ చాలా మెచ్యూరిటీతో మాట్లాడు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మొన్న స్టేజ్ మీద ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పమనగానే నువ్వు ఆవేశపడిపోయి అసలే యాక్షన్ డైరెక్టర్ కదా నువ్వు చెప్పకుండా దాన్ని చాలా బ్యాలెన్స్డ్ గా కేస్ డివియేట్ అవుతుంది. మనం అవును డెఫినెట్ అవుతుంది కదా సార్. మనం ఏదో చెప్తాము ఇది ఏదో అనుకుంటారు ఆడియన్స్, నిజం కాదు. ఆడియన్స్ కాదు, ఇప్పుడు వాళ్ళు దాన్ని ఒక సీరియస్ వీడియో డాక్యుమెంట్ కిందగా తీసుకుంటారు. అవును. నాకు ఇప్పటికే ఏదో సీరియల్ లాగా వస్తానే ఉన్నాయి. డైలీ ఎపిసోడ్ వస్తున్నాయి. అన్ని ఛానల్స్ వస్తున్నాయి. అవును. ఎక్కడికైనా నాకు ఈ టాపిక్ ఒకటి ఏమో సినిమా గురించి మాట్లాడాలా అంటే ముందే మాట్లాడబోతే ఎస్కేప్ అవుతున్నట్టు ఉంటుంది. అంతే కదా సార్. మీ హీరో కదా, మీకు ఆ మాత్రం తెలివి ఉంటారు అంటే నాకేం తెలియదు ఏంటంటే ఎస్కేపిజంగా ఉంటుంది ఈ టాపిక్. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఎలాగంటే, ఇప్పుడు నువ్వు నేను చాలా కాలంగా ఫ్రెండ్స్. అవును సార్. అండ్ యూ బీయింగ్ ది డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్. అవును సార్. మీ హీరో లేదా మన హీరో మరి నిజంగా వాళ్ళిద్దరి మధ్య హీరో మన మాళవిక మల్హోత్రాకి రాజ్ తరుణ్కి నిజంగా ఏదైనా అలా లవ్ అఫైర్ ఉన్నదా? ఈ అమ్మాయి లేకపోతే అంత సీరియస్ గా దాన్ని ఎందుకు స్ట్రెస్ చేస్తుంది? నిజంగా నేను ఫ్రాంక్ గా చెప్తాను సార్, ఎవరికి భయపడేవాడిని కాదు. అవును. నేను ఎప్పుడు గమనించలేదు, నా ముందు అలాంటి బిహేవియర్ లేదు. బట్ క్యారెక్టర్స్ మాత్రం నాకు ఏం కావాలో చేసేవాళ్ళు ఇద్దరు పోటాపోటీ చేసేవాళ్ళు. అయితే మా పోటాపోటీ చేయబోతే నువ్వు ఊరుకుంటావు. అయితే చిన్న గమ్మత్ ఇటు చిరిపోడు, అది తెలుసు నాకు. ఎవడు రాజు అని చేస్తాడంటే డైరీ పేపర్స్ చదివేసుకుంటాడు, మంచి జ్ఞాపశక్తి, అన్ని మనసులో పెట్టుకుంటాడు. ఈ అమ్మాయిని గెలుస్తాడు, ఏదో జోకేస్తాడు. అది వారికి డైరీ మర్చిపోద్ది. అది హిందీ పిల్ల తెలుగు డైలాగులు
నేను రెడీ టేక్ అంటాను, నా స్పీడ్ ఉంటుంది, అవును. వస్తుంది బెమ్మ బెబ్బ అంటది అమ్మాయి. ఉమ్. నీ అమ్మ నీకు తిట్టే ఉంటాను సార్, అమ్మాయిని చాలాసార్లు తిట్టాను నేను. ఈ నవ్వుకునేవాడు రాజు అని, నువ్వే చెడగొడుతున్నావు, కాసేపు అమ్మాయి దూరంగా ఉండవు అని చెప్పేవాడిని. సార్ నాకేం తెలుసు సార్, ఆ అమ్మాయి కాన్సన్ట్రేట్ పోతున్నాను, నేనేం చేయమంటారు, నేను కట్టుకున్నాను కదా అంటాడు. ఇలాంటి సరదా సన్నివేశాలు ఉన్నాయి జరిగే తప్ప లేకపోతే సీరియస్ గా అక్కడ అసలు ఎప్పుడు లేదు, ఉమ్. ఎప్పుడు లేదు. కానీ పాపం చాలా తను సక్సెస్ అయ్యి 2013లో హీరో అయ్యాడు. అవునండి. 10 ఏళ్ళగా ఇప్పుడు ఎప్పుడు కంబ్యాక్ మూవీస్ చేస్తున్న ఈ టైంలో రావడం దురదృష్టకరం సార్. అది వరుసగా సినిమాలు చేస్తున్నాడు ఇప్పుడు. ఆ, ఎందుకంటే 10 ఏళ్ళు ఏ రోజున ఎక్కడ అవును ఒక మార్క్ అవును కూడా అవునవును అవును. లేదు లేదు రాజధాని లేదు 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 కదా. లేదండి, లేదు. ఇప్పుడు అన్ని ఛానల్స్ కి వెళ్ళి అవును. చెప్పుకోవాల్సి వచ్చి నేను చెప్పాను కదా సార్, ఇవాళ ఒక్కొక్క ఆర్టిస్ట్ రావడానికి 9:30 అవుతుంది లొకేషన్కి. ఉమ్. నేను 5:30 నిద్రలేపేసి ఉంటాను, నాది పక్క పక్కనే. రాజు నేను బయలుదేరుతాను సార్, నేను ఆల్రెడీ రెడీగా ఉన్నాను సార్, మీరు ఎప్పుడప్పుడు అప్పుడు వచ్చేస్తాను. ఆ. 7 o'clock వచ్చిన రోజులు ఉన్నాయండి ఉమ్. జహీరాబాద్లో. అవును. నెక్స్ట్ ఒక్కోసారి తనకి లేదమ్మా నీకు రేపు మధ్యాహ్నం షూట్ అని చెప్పేవాడిని. నేను నా కోఆర్డినేటర్స్, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్, నేను 5:30కి వెళ్ళిపోతాను సార్. నేను షూట్లో ఫస్ట్ ఐ విల్ బి ద పర్సన్ ఇన్ ద టు లొకేషన్. బి ఆన్ ది లొకేషన్. అది నాకు ఇష్టం అది, ఎందుకంటే డైరెక్ట్ వెళ్ళిపెట్టి అందరూ పరిగెట్టుకు వచ్చేస్తారు. కరెక్ట్. ఒక్కోసారి రాజు నీకు రేపు 11 o'clock నుంచమ్మా అంటే, ఈ 5:30 నేను వెళ్తా కదా లిఫ్ట్కి ఎదురొచ్చేవాడు, జిమ్కి వెళ్ళి వస్తూ ఉండేవాడు. ఎప్పుడు వెళ్ళావా జిమ్కి అంటే, నేను 4కి వెళ్ళిపోయాను జిమ్కి అనేవాడు. 4కి వెళ్ళిపోయి 5:30 రెడీ అయిపోయి మళ్ళీ 7కి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి నా సినిమా వరకు. అంటే ఇప్పుడు ఈ అమ్మాయి లావణ్య అంటే నువ్వు చెప్పకు, యాజ్ యూ టోల్డ్, నువ్వు ఏది మాట్లాడినా ఇప్పుడు అది డాక్యుమెంట్ గా తీసుకుంటారు. అవును అవును సార్, అవును సినిమా డైరెక్టర్ కదా, అవును, అవును. అందులో ఏదో ఉంటుంది, అవును, ఇంకా అవును. దానిలో అవునవును రంధ్రాన్వేషణ చేస్తారు. అవునవును. బట్ లావణ్య చెప్పే దాంట్లో ఏ మాత్రం కూడా నిజం లేదనిపిస్తుందా, ఏదైనా నిజం ఉందనిపిస్తుందా? అఫ్ కోర్స్ రాజధానినే ఓపెన్ గా చెప్పాడు అనుకో, అన్ని నిజమే, తను నాకు హెల్ప్ చేసింది, అవునండి, హైదరాబాద్ వచ్చిన కొత్త చెప్పాడు వి లివ్ ఇట్ టుగెదర్ అన్ని చెప్పాడు కాబట్టి నిజం కూడా తను చెప్తే బాగుంటుంది. బాగా చెప్పాడు, నిజం కూడా తను చెప్తే చెప్పాడు. బాగుంటుంది. అదే